అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నామని నేను మా వారుని. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. అంటే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకైతే మ్యారేజ్ అవుతుందంట. 7 వారాలు వెళ్ళాలి. మాదైతే ఇది 3వ వారం అండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ ఆదరణ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక వీడియోలోకి వెళ్దామండి. థ్యాంక్ యూ ఆల్. గురువుని చూస్తున్న సమాజం మీరు ఎక్కడ కూడా ఉత్తర ముఖ్యమంత్రి సమాచారం కాలు కడుక్కొని వెళ్దాం. అక్కడ మేమైతే ఈ లైన్లో నుంచునేసరికి 3 అవుతుందండి. 3:30 అలా అవుతుంది. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. గుడి దగ్గర పైన అన్నమాట అది. ఎంతసేపు 3 అవర్స్ లైన్లో నుంచి ఉన్నామండి. 3 అవర్స్ ఏమో రౌండ్స్ వేసాము. కానీ అంత కష్టపడి చాలా అందరూ అనమాట, మేమనే కదా, కొంతమంది అయితే కొలు తిరిగి పడిపోయారు. అంత అలసిపోయినా కూడా దేవుని చూసేసరికి ఒక ప్రశాంతమైన ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా మంచిగా ఆయన దర్శించుకునే టైంకి కష్టమంతా మర్చిపోయామన్నమాట. అగో కూర్చొని ఉన్నాం మేము. అప్పుడే 4 అవుతుందండి. దర్శనం అవి చేసుకుని వచ్చాము. కాసేపు గుళ్ళో కూర్చోవాలి కదా, అగో కూర్చున్నాం. మా ఫేసులు చూడండి డల్ అయిపోయినాయి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా లైన్లో నిల్చోవడం కొంచెం ఇబ్బంది కదా. కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళాము అంటే అన్నీ కష్టపడాలి. కష్టే ఫలి అంటారు కదా, అలా అన్నమాట. లైన్లో నించున్నారు కదా, లడ్డు కోసం అనమాట. మేము లడ్డు తీసుకున్నాం. నెక్స్ట్ మా పిల్లల కోసం పులిహోర అండి. అదిగోండి బస్ స్టాండ్, అదిగోండి ఇక్కడ బస్సు ఉంది కదా, అదే. ఇబ్బంది ఏం పడవసరం లేదండి. కాకపోతే నేను మా వారి కాబట్టి బైక్ మీద అయితే వచ్చేసాము. బస్సు మీద వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది ఏం లేదండి, దగ్గరలోనే ఆప్ చేస్తారు. మాకు జనపతి తీసుకుందామా? కాలుతున్నారు అవద్దు.
ఉడకబెడితే బాగుంది. వెళ్తున్నారు చూడు, నడుచుకుంటాను. అదే కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.